హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు క్రిస్మస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. అయితే సండే రోజు అనమాట. అయితే వారానికి సరిపడా కొంచెం ప్రిపరేషన్ మనం చేసుకుంటే కొంచెం మనకి రిలాక్స్గా ఫీల్ అవుతాం అండ్ టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి వంటింట్లో కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ కంటైనర్లు ఇవన్నీ కూడా నిన్నైతే ఎండలో ఎండబెట్టేసి శుభ్రంగా నీట్గా అయితే ఉంచుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం రిఫిల్ చేసుకుంటున్నాను అనమాట గ్రాసరీ అంతా కూడా. అన్నట్టు మీ అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ ఎవరైనా మన ఛానల్కి చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. నాకంటే ఆదివారం అంటే ఒక మంచి వాల్యుబుల్ డే అనిపిస్తుందండి. లైక్ ఎలాగంటే కొంచెం వంట కొంచెం ఇటు అటు అయిపోయినా పర్లేదు, చెప్పడానికి వెళ్తే ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి కానీ ఓకే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అండ్ వారం రోజుల్లో ఎలాగంటే అమ్మాయికి కాలేజ్ ఉండే టైంలో కొంచెం హరీబరీగా ఉంటుంటాం చూడండి, ఈరోజు ఆ పరుగుళ్ళు ఏంటి లేవు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసినట్లయితే ఇలాగే ఆదివారం రోజు కూర్చొని వారానికి సరిపడా కొంచెం ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ ఎలాగంటే మన కిచెన్కి సంబంధించింది. లైక్ వంటల వాటిలో మనకు కొంచెం ఎలాగంటే యూజ్ఫుల్ ఉంటుంది, టైం కలిసి వస్తుంది. ఇలాగే పొడులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులండి ఒకసారి కింద పడిపోతే అవన్నీ ఏరుకోలేము కదా. సో ఇలాగా ఒక పేపర్ చుట్టేసి మన వేరుశనకాయ చుట్టాం చూడండి, అలా చుట్టేసి ఇదిగోండి కంటైనర్లన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఎప్పుడైనా గ్రాసరీ మనం ఫిల్ చేసుకుంటున్నప్పుడు అండి ఫస్ట్ కొత్త ప్యాకెట్స్ ఏమైనా ఉంటే వేసేయడం, ఆ తర్వాత బ్యాలెన్స్ ఏవైతేనో అది పైకి ఉంచుకుంటే అది ఫస్ట్ మనం వాడుకుందుకనమాట. సో ఇక్కడైతే నా కష్టాలు అంటే మాకేంటి తాగడానికి నీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట ఈ మధ్యన. ఈ రోజు స్టార్టింగ్ అనమాట. అయితే స్టార్టింగ్ రోజు కొంచెం స్మెల్ ఉండే, సో అవన్నీ కూడా పట్టుకోకూడదని కూడా వీధిలో అందరం అనుకున్నాము. ఇంకా శుభ్రంగా బిందుతో పట్టేసి ఇలా గుమ్మం అంతా నీట్గా కడిగేస్తున్నాను అనమాట. పక్కనే కొంచెం పిచ్చి చెట్లు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా తీసేసానండి. అంటే వంటింట్లో తలకి మించిన పనులు ఉన్నాయండి, కానీ వాటర్ చూస్తే బేసిక్గా మన ఆడవాళ్ళం అస్సలు మనసు అప్పదనమాట. ఏదో విధంగా దానికి మనం వాడేసుకోవాలని చెప్పేసి బట్టలు ఉతికేద్దాం అనుకున్నాను, కానీ ఫ్లో చాలా తక్కువ ఉన్నదనమాట. కాబట్టి కొంచెం టైం కూడా అక్కడ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం గుమ్మం అంతా నీట్గా కడిగేసి ఇక్కడైతే వచ్చేసాను. అండ్ కౌంటర్ టాప్ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ మిక్సీ కూడా ఒకసారి అంటే ముందు రోజు ఏమైనా రుబ్బి ఉంటే కొంచెం అంటుకొని ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక కప్పు కాఫీ కూడా అయిపోయిందండి. మనకి ఎనర్జీ కూడా కావాలి కదా. సో ఇదిగోండి ఏంటేంటి నేను ముందు రోజు ఫిక్స్ అయ్యాను చేయడానికి అవన్నీ కూడా తీసుకొచ్చి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్గా ఫస్ట్ థింగ్ అండి నేను చేయవలసింది ఇలైచీ పొడి చేసుకోబోతున్నాను ఈరోజు. అండ్ మిరియాల పొడి కూడా చేసుకోబోతున్నానండి. సో ఫస్ట్ ఫోన్లో ఏదో ఒక మనం పాట అలా ప్లే చేసుకుంటున్నాను. నాకు బేసిక్గా కొంచెం పాత పాటలు వినడానికి ఇష్టం అనమాట. సో అదైతే లేకపోయినా ఏమైనా స్టోరీ ఏమైనా వింటూ నేను పనులన్నీ చేసుకుంటానండి. సో జార్ అయితే మనకి ఏదైనా పొడి చేయాలంటే డ్రైగా ఉండాలి. అండ్ జార్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. అండ్ ప్లేట్స్ అవి వేటిలో నేను వేస్తాను అవన్నీ కూడా, ఎందుకంటే ఒక్క పిసరు తడి ఉన్నా కూడా మనకి వస్తువులన్నీ పాడేస్తాయి అనమాట. అసలుకే రేట్లు మండిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఎలర్ట్గా చేస్తాం అనమాట మనం, ఈవెన్ చిన్న చిన్న పనులైనా కూడా. సో ఇదిగోండి కడాయి కూడా శుభ్రంగా ఒకసారి తుడిచేసాను. ఇలాగ మనం వాటర్ ఉన్నప్పుడు కొంచెం తుడిచేసి స్టవ్ పైన పెట్టామనుకోండి కొంచెం మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుందన్నమాట. లేదనంటే ఆ వాటర్ అంతా స్టవ్ పైన ఇంకిందంటే గ్యాస్ వేస్ట్ అయినట్టే. సో ఇదిగోండి కొంచెం పెప్పర్ అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. అలాగని మరీ ఎర్రగా కూడా కాదు, కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి అయితే చేసుకుంటాను. ఈ పొడి అయితే నేను చెప్పనక్కర్లేదు, నేను బేసిక్గా రసం కోసం వాడతానండి. అండ్ కొంచెం కర్రీస్లో వాటిలో వాడతాను, చాలా హ్యాండీ అనమాట. సో ఫ్రై అయితే చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే నువ్వుల పొడి అండి. ఈ వారంలో నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్కి కనీసం 2-3 రోజులు నువ్వుల పొడి కూర అయితే చేయబోతున్నాను అనమాట. అయితే నువ్వులు కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి హైలో పెట్టామంటే ఫస్ట్ త్వరగా మాడిపోతుందండి. అండ్ జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట. జాగ్రత్తగా మాడిపోకుండా ఇదిగోండి ఫ్రై అయితే చేసుకొని ప్లేట్లో అయితే వేసేసానమాట. ఇది మనం నువ్వుల పొడి అన్నం కూడా మీకు తెలుసా ఎంత కమ్మగా ఉంటుందంటే. అండ్ ఇక్కడైతే మిరియాలు అయితే కొంచెం గోరువెచ్చగా అంటే చల్లారిపోయాయండి. ఇవైతే ఈ మాత్రం అయితే మిక్సీ పట్టానండి. ఎక్కువ వేసి కూడా మనం చేసుకోక్కర్లే, జస్ట్ ఒక వారానికి సరిపడా మనం కొంచెం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా మనకి రిలాక్స్గా మనం ఫీల్ అవుతాం అనమాట. అండ్ దెన్ ఇదిగోండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా చిన్న డబ్బాలో ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ అయితే కొంచెం సోంఫ్ అండి. సోంఫ్ అయితే నేను బేసిక్గా కర్రీస్లో లేకపోతే కొంచెం చట్నీల వాటిలో
ఎక్కువ యూస్ చేస్తాను. అయితే ఏంటంటే కొంచెం పచ్చిగా ఉండకుండా ఇప్పుడు కొంచెం క్వాంటిటీయే మనకి ఇవన్నీ అవసరం ఉంటాయండి వండేటప్పుడు. ఆ కొంచెం మనం ఫ్రై చేసుకోగలమా? సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఫ్రై చేసుకొని లైక్ అదొక 100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు మేబీ. ఫ్రై చేసుకున్నాను. అదైతే ప్లేట్లో ఉంచాను. దానికి మరి ఏంటి మిక్సీ పట్టను. అండ్ దెన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇదైతే మనకి కర్రీస్లో వేసుకుంటాం, లేకపోతే హోమ్ మేడ్ పిజ్జాలో వేసుకుంటాం, సలాడ్లో వేసుకుంటాం. ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకాను ఇలైచీ అండి. ఇలైచీ బేసిక్‌గా మనం టీలో వాటిలో వేసుకుంటూ ఉంటాం. అయితే 1, 2 కావాలి అని అంటేనండి, అది దంచుకునేసరికి ఆ హమందస్తాకి అంటుకుంటుంది. సో, మనకి ఇది ఒక 10 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇది అయితే కొంచెం పంచదార కలిపేసి పొడైతే చేసుకుంటాననమాట. పంచదార కలిపితే ఏంటంటే కొంచెం ఈజీగా పౌడర్ అనేది అయిపోతుందండి. సో, ఒకవేళ మనం పిండి వంటలు ఏమైనా చేసుకున్నా కూడా కొంచెం మనం వాడుకోవచ్చనమాట. సో, చూస్తున్నారు కదండీ! ఈ మాత్రం అయితే నాకు చాలా రోజులు 1 వీక్‌కి దాటిపోతుందనమాట. ఎందుకంటే రెగ్యులర్‌గా స్వీట్ ఐటెమ్ చెయ్యం కాబట్టి ఒక 1 వీక్‌కి దాటిపోతుంది. టీలో వాటిలో కూడా మనం చక్కగా వేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొడైతే అయిపోయింది. బౌల్‌లో తీసాను కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచుకుంటేనే ఇది బావుంటుంది. లేకపోతే పంచదార వేసాం కాబట్టి గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే జార్‌కి శుభ్రంగా కడిగేసి తుడిచేసానండి. ఇప్పుడైతే వేయించిన చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇదైతే పల్స్‌లో 2 సార్లు తిప్పానండి. ఈజీగా మనం మార్కెట్‌లో దొరికే చిల్లీ ఫ్లేక్స్ లాగే రెడీ అయిపోయాయన్నమాట. మరి కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకుని మనం పొడి చేసుకోవచ్చు. పొడైతే రెగ్యులర్‌గా మనం అంటే కొంటూ ఉంటాం. చిల్లీ ఫ్లేక్స్ సెపరేట్‌గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ అవసరం అయితే లేదు. ఇక్కడైతే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే పిజ్జా మిక్స్ తాలూకా బాటిల్ ఉండే నాకు భలే నచ్చిందనమాట. సో, బేసిక్‌గా మనకి చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇలాంటి అంటే బాటిల్స్ వాటిలో వస్తూ ఉంటాయి కాబట్టి నేను అందులో ఫిల్ చేసుకున్నాననమాట. అండ్ చూస్తున్నారు కదా చిల్లీ ఫ్లేక్స్ అయితే హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ చాలా ఈజీగా రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈ లోపల నువ్వులైతే చల్లారిపోయండి. ఇప్పుడైతే పొడి చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు అప్పటికప్పుడు నువ్వుల పొడి చేసుకున్నాను అనుకోండి కొంచెం ముద్దలాగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ తొందరలో ఉంటాం హరీబరీలో మనకి మరి వేరే మైండ్ కూడా ఏంటి పని చేయదనమాట, చేయక తప్పదు. సో ఒక వారానికి సరిపడా ఇదిగోండి నువ్వుల పొడి అయితే రెడీ చేసుకుంటున్నాను. బేసిక్గా ఇది అన్నట్లు కలుపుకుంటే కొంచెం హింగు కలుపుకుంటే సాల్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ సోంఫ్ కూడా ఇదిగోండి మనకి మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా మనకి పనిచేస్తుంది. సో చాలా నాకు అయితే యూజ్ఫుల్ అనమాట. సో ఇదిగోండి పని అయిపోతుంటే మనకి ముఖం వెలిగిపోతుంటుంది కదా. సో ఇదిగోండి చక్కగా రిఫిల్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇలాగే మనం పల్లీలు కూడా అంటే ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఎందుకంటే రెగ్యులర్గా మనకి పల్లి చట్నీ అంటే చట్నీల వాటిలో పల్లీలు ఎక్కువ యూజ్ అనమాట. సో నా దగ్గర ఉండేను వేయించినవే కాబట్టి ఇప్పుడైతే అది ఆ పని అయితే స్కిప్ చేశాను అనమాట. సో ఇదిగోండి ఇలా పేపర్ రోడ్ చుట్టేసి నువ్వుల పొడి కూడా చక్కగా ఫిల్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. కందికట్టు మీకు ఐడియా ఉన్నదా? ఒక పాతకాలం నాటి రెసిపీయే బట్ చాలా టేస్టీయే. సో ఇదిగోండి కడాయిలో కొంచెం కందిపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోతే ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. ఇదైతే మనం కుక్కర్లో ఉడికించము, కొంచెం మెత్తబడిపోతే సరిపోతుంది, అంతవరకు ఉడికించాలి. సో చూస్తున్నారు కదా ఈ మాత్రం ఇలా ఉడికిపోతే సరిపోతుంది. అండ్ ఇది చల్లారాక మనం అయితే మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు చల్లలేదు కాబట్టి మిగతా ప్రాసెస్కి మనం వెళ్ళిపోతున్నాం. కడాయిలో వేసుకున్నాను కొంచెం తాలింపు, హింగు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ మంచిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్నానండి. కందికట్లో మనకి బేసిక్గా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏంటి పట్టవండి. ఏమైనా పచ్చడి చేసే టైంలో కందికట్టు చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట కాంబినేషన్. సో ఇదిగోండి కొంచెం వేసుకున్నాను చింతపండు పులుసు అండ్ కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుంటానమాట. ఇవన్నీ ఉడికే లోపల మనకి కందిపప్పు అయితే చల్లారిపోయి ఉంటుందండి. సో ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. అయితే కందిపప్పు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పచ్చి వెల్లుల్లి అయితే వేసుకుంటానమాట. మరీ ఎక్కువ కాదు, ఆ మాత్రం వేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడైతే ఈ పేస్ట్ని మనం పులుసులో వేసుకుంటున్నాను అనమాట. కందికట్లో ఇదే మెయిన్ ప్రొసీజర్ అండి. సో ఈ కంది పేస్ట్ అంతా కూడా వేసుకొని శుభ్రంగా మంచిగా కలిపేసి ఒకవేళ చింతపండు పులుసు కొంచెం ఎగిరిపోయి ఉంటే మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట.
సో ఇంకా నేనైతే కొంచెం ఆ మిక్సీలో జార్లోనే కొంచెం వాటర్ మిక్స్ చేసేసి వేసేసాను అనమాట. దింపే ముందర కొంచెం వేసుకుంటాను బెల్లం, పులుపు ఏమైనా హెచ్చు తక్కువ ఉంటే అడ్జస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకేంటండి, వేడి వేడి అన్నట్లు మనం కలిపేసుకోవడమే. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడ తాపేద్దామా? నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.